హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. ఎస్ఎస్ఎంబి 29 అసలే రాజమౌళితో వస్తుంది. ఇంకా ఫస్ట్ టైం మహేష్ బాబు కెరియర్లో రాజమౌళితో తీస్తున్నాడు భయ్య. ఇక కుమ్మాకులు వేరేస్తుంది ఆ సినిమా అయితే అన్డౌటెడ్లీ. బట్ ఇప్పుడు చూస్తే ఒక పక్క కల్కి అండ్ ఇంకో పక్క ఎస్ఎంబి 29 అదే రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా. ఈ రెండు సినిమాల నుంచి ఒక రెండు లీక్డ్ పిక్స్ అయితే రిలీజ్ అయ్యాయి భయ్య. అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే హల్చల్ అవుతున్నాయి ఈ రెండు పిక్స్ అయితే, మామూలుగా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఆ సినిమాలో అయితే ఒక పిక్ అయితే లీక్ అయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే ఆ పిక్ అనమాట. అసలు మొత్తానికి అయితే మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్ కట్అవుట్ లో కనిపిస్తున్నాడు, మామూలుగా లేడు, ఇచ్చి పడేసాడు అంతే. బట్ ఇదంతా ఫేక్ భయ. ఎస్, ఈ పోస్టర్ చాలా మంది అయితే ఒరిజినల్ అనేది చాలా హడావుడి చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే. బట్ ఇది రియాలిటీకి వస్తే మాత్రం ఇది ఫేక్, పెద్ద బొక్క అనమాట. అసలు చెప్పాలంటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇంతవరకు ఒక షెడ్యూల్ కాదు కదా, స్టార్ట్ కూడా కాలేదు, కొబ్బరికాయ కూడా కొట్టలేదు అనమాట. సో మొత్తానికైతే ఇది మొత్తానికి మార్పు చేసి పెట్టారనమాట. బట్ మార్పు చేస్తున్నా నిజంగా అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది మహేష్ బాబు కట్అవుట్ అండ్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం చాలా బాగున్నాడు. అండ్ రెండోది వచ్చేసి కల్కి సినిమా ఒక లీక్డ్ పిక్ అయితే రిలీజ్ అయింది భయ్య. సో ఒక లీక్డ్ పిక్ ప్రభాస్ది కాదు, ఎవరిది కాదు, జస్ట్ ఒక స్టాచ్యూ అయితే లీక్ అయిందనమాట. ఆ స్టాచ్యూలో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ పోస్టర్ చూసాం కదా, ఒక చెయ్యి ఇలా పడుతుంది. సో అలాంటి పోస్టరే మొత్తం ఆ స్టాచ్యూ ఏదైతే ఉందో అది రిలీజ్ అయింది అనమాట. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఈ డోర్ అయితే అది ఏదైతే ఓపెన్ కాలేదో ఆ డోర్ని తెరిచే స్టోరీనే ఈ స్టోరీ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కాదు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అండ్ మొత్తానికైతే ఈ రెండు లీకుల్లో మీకు ఏ లీక్డ్ పిక్ బాగా అనిపించిందో తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్.